హిప్నోథెరపీ అనేది ఒకరి మీద వర్క్ అవుతుందా? అలా చేసినప్పుడు నిజంగానే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారా? వాళ్ళకేం తెలీదు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని. కాన్షియస్ త్రూ సబ్ కాన్షియస్కి సజెషన్ ఇస్తాం. పైనుంచి మన లెక్క పెట్టేసరికి మీ హ్యాండ్ అనేది ఒక టైట్ ఒక ఐరన్ రాడ్ లాగా అవుతుంది. అంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా ఎమోషన్‌కి అలా గురవ్వడం జరుగుతుందా? ఒక పర్సన్ బ్రేకప్ ఇష్యూ ట్రీట్ చేసిన హిజ్ ఏజ్ 75 years. 75ఆ? 75. మందుకి, సిగరెట్‌కి అలవాటు పడిపోతుంటారు. వాళ్ళకి నిజంగానే క్విట్ చేయాలని ఉంటది. అలాంటి వాళ్ళకి మీరేమైనా హిప్నోథెరపీ చేసి బయటకు తీసుకురాగలుగుతారా? పోలీస్ ఆఫీసర్ ఉన్నారు డిఎస్పీ గారు, ఆయనకు పాస్ట్ 30 years నుంచి స్మోకింగ్ ఉండే. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. నేను మీ యాంకర్ క్రతిక. మనము చాలాసార్లు సినిమాలో చూస్తూ ఉంటాం, డాక్టర్ వస్తారు, హిప్నటైజ్ చేస్తామని చెప్పేసి అక్కడ హీరోయిన్ సంబడి పర్సన్ని కూర్చోబెట్టి నా వైపే చూడు, ఇటే చూడు అని చెప్తా ఉంటారు. వాళ్ళు నిజంగానే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం అనుకుంటాం సినిమాలో కదా అదంతా నిజంగా జరుగుతుందా అనుకుంటాం, కానీ నిజంగా అలా జరుగుతుంది అని మనతో పాటు చెప్పి చూపించడానికి డాక్టర్ కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారిని అడిగేసి డాక్టర్ని ఇది ఎంతవరకు నిజం, మన స్టాఫ్లో కూడా ఒకరి మీద డాక్టర్ దాన్ని చేసి చూపించబోతున్నారు. సో ఇవన్నీ చూడాలంటే మీరు ఇంటర్వ్యూని చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనం డాక్టర్ని ఇన్వైట్ చేద్దాం. హలో డాక్టర్ కార్తిక్ గారు. ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ. చెప్పండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. యా ఇట్ హస్ బీన్ సో మెనీ ఇయర్స్. చాలా 2 years అవుతుంది అనుకుంటా. డాక్టర్, నిజంగా హిప్నోథెరపీ అనేది ఒకరి మీద వర్క్ అవుతుందా? అలా చేసినప్పుడు నిజంగానే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారా? వాళ్ళకి ఏం తెలియదు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని. అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో వెళ్ళడం అది ఎంతవరకు సాధ్యం అంటారు? హిప్నోథెరపీ లోపల దే విల్ బి అవేర్, ముందు నుంచి వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉంటుందండి. సో మూవీస్లో చూపించినట్టు వాళ్ళు వేరే ఏదో స్టేట్లో వెళ్ళిపోయి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు కాదు. హిప్నోథెరపీ చేసేటప్పుడు ఆ పర్సన్కి విల్లింగ్నెస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనము కాన్షియస్ త్రూ సబ్ కాన్షియస్కి సజెషన్ ఇస్తాం. సో ఇఫ్ ద పర్సన్ చేంజ్ అవ్వాలని మనిషి అనుకుంటున్నాడు అంటే అప్పుడు హీ విల్ యాక్సెప్ట్ దోస్ సజెషన్స్. అతనికి నచ్చని సజెషన్ ఇచ్చినామంటే దే విల్ ఇమీడియట్లీ బ్లాక్ దట్ సజెషన్. సో ఆల్వేస్ ద పర్సన్ ఈజ్ అండర్ కంట్రోల్, ఇన్ దేర్ కంట్రోల్, నాట్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ థెరపిస్ట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. మీ కంట్రోల్లో ఉండరు, నా కంట్రోల్లో ఉండరు, వాళ్ళ కంట్రోల్లోనే వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఎందుకు చేంజ్ కాలేరు అంటే వాళ్ళ కాన్షియస్ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. ఇప్పుడు స్మోకింగ్ పర్సన్ ఉన్నాడు, అతను స్మోకింగ్ వదిలేసాలనుకుంటాడు, దానివల్ల అతనికి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లంగ్స్ ఇష్యూస్ వస్తాయి. డిస్పైట్ అన్నీ ఉన్నా కానీ వదలలేకడు, ఎందుకంటే కాన్షియస్గా దానికి అలవాటు పడిపోయి ఉంటాడు, ఒక ఎడిక్షన్ ఉంటాడు అనమాట. సో ఆ ఎడిక్షన్లోకి వెళ్ళి బయటికి రావాలి అంటే అతనికి తెలుసు నేను బయటకు వస్తే మంచిది, పైసలు సేవ్ చేసుకోవచ్చు, నా హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కానీ అతను కాన్షియస్ మైండ్ వదలలేదన్నమాట. మనం ఏం చేస్తామంటే కాన్షియస్ మైండ్ని రిలాక్స్ స్టేట్లో పెట్టి వీ గో ఇన్ టు సబ్ కాన్షియస్ స్టేట్. సబ్ కాన్షియస్లో సజెషన్స్ ఇస్తాం, ఎందుకంటే కాన్షియస్ ఈజ్ ఆల్సో ఒక పార్ట్ ఆఫ్ కాన్షియస్ ఈజ్ ఆల్సో విల్లింగ్, చేంజ్ అవ్వాలని విల్లింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు అతనికి ఏదైనా అదర్ సజెషన్, మేబీ హీస్ డ్రింకింగ్ ఆల్కహాల్, హీ జస్ట్ వాంట్ టు స్మోకింగ్ అనేది మానేసాం అని అనుకున్నాడు, మనం ఆల్కహాల్ది కూడా పనులు ఆల్కహాల్ది కూడా మానేసి అని చెప్పి మనం సజెషన్ ఇస్తే హీ ఈజ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్, అతను కాన్షియస్గా బ్లాక్ చేస్తాం. ఓకే, అంటే మీరు అడిగే ప్రశ్నలన్నీ తను మీ ఆర్డర్స్ అని ఫాలో అవుతారా? అంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ హిప్నోథెరపీ చేసే ముందు కొంచెం ప్రీ హిప్నోథెరపీలో కొంచెం డిస్కషన్ చేస్తాం. వాట్ ఈస్ ద ఇష్యూ, దేంట్లో నుంచి ఎలా బయటకు రావాలనుకుంటున్నాను అన్ని డిస్కస్ చేసి క్లియర్గా అతనితో ఒక అగ్రిమెంట్ లాగా, ఎస్ ఐ అగ్రీ, ఐ వాంట్ చేంజ్ అని అన్నాడు అతని పర్సన్కి మాట్లాడతాం, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సమ్ టైమ్స్ పేరెంట్స్ ఒక పిల్లోని తీసుకొని వస్తారు, మా అబ్బాయిని స్మోకింగ్ మానిపించేసేయండి, పేరెంట్స్ వస్తారు, మీరు బయట కూర్చోండి మేము మాట్లాడతాం. అతను అడుగుతాను మానాలనుకుంటాం, లేదు మానాలనుకోవట్లేదు అని చెప్తే మళ్ళీ పేరెంట్స్ పిలిచి లేదండి మానాలనుకోండి, చేయలేమండి. వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఒక్కటి మీ మైండ్లో పెట్టుకోండి, హిప్నోథెరపీని ఫోర్స్ఫుల్గా చేయలేం, మనకి పర్సన్ విల్లింగ్నెస్ ఉంటేనే ఇట్ ఈస్ పాసిబుల్. సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసినా దాని తర్వాత చాలా వర్క్ ఉంటుంది.
ఉట్టించి సపోర్ట్ చేయగానే అయిపోలేదు. ఈ నీడ్ టు చాలా వర్క్ ఉంటదనమాట. అంటే అసలు ఈ హిప్నోథెరపీ అంటే ఏంటి? మీరు ఎలా వారిని కన్విన్స్ చేయగలుగుతారు ఓకే. డాక్టర్? సో, హిప్నోసిస్ అంటే మనం ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మనము మీ హిప్నోసిస్ స్టేట్ ఎలా అంటే మార్నింగ్ మనం లెయ్యంగానే వి ఆర్ అవేక్, మనం మేల్కొన్నాం కానీ ఇంకా లేయలేదు. బెడ్‌లో అలాగే ఉంటాం. అదొక స్టేట్ ఆఫ్ మైండ్. అందుకే మనకు ముందు చెప్పేవాళ్ళం మార్నింగ్ లేయంగానే చదువుకోండి, మైండ్‌లో ఫ్రెష్‌గా వెళ్ళిపోతుంది. అంటారు. అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. సో, ఆ స్టేట్‌ని దానికంటే కొంచెం ఇంకా యాంప్లిఫైడ్ స్టేట్, కంట్రోల్డ్ స్టేట్ హుహు. ఈ హిప్నోసిస్ అనమాట. మనం ఎంత రిలాక్స్‌గా ఉన్నామో అంత ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఓకే. అంటే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు డాక్టర్ ఎవరైనా అంటే ఫస్ట్ పేషెంట్‌ని? ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏమేమి ఫస్ట్ ఓన్లీ హిప్నోథెరపీ యూజ్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఫస్ట్ థింగ్ కాన్షియస్‌లో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. చాలామంది హిప్నోథెరపిస్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళ సబ్‌కాన్షియస్ మీదనే పడిపోతారు. పడిపోయి సజెషన్స్ ఇస్తారు. ఎన్ని సెషన్స్ అయినా గానీ 1, 2, 10 ఒక నెలల తరపున అయినా గానీ వాళ్ళకి చేంజ్ రాదు. సో, మనకు ఫస్ట్ థింగ్ కాన్షియస్‌లో అంటే వాళ్ళకి డాక్టర్‌ని బట్టి కూడా ఉంటుందా అండి? థెరపిస్ట్‌ని బట్టి కూడా ఉంటుందండి. ఓకే. ఆ థెరపిస్ట్‌ని బట్టి థెరపీ డిపెండ్ అవుతుంది. ఉంటుంది. హ్మ్. ఫస్ట్ కాన్షియస్‌లో కన్‌ఫ్యూజన్ క్లియర్ చేయాలి. వాళ్ళకి ఏం కన్‌ఫ్యూజన్ ఉందని. తర్వాత సబ్‌కాన్షియస్‌లో ఆ సజెషన్ ఇయ్యాలి. కాన్షియస్‌లో క్లియర్ చేయకుండా సబ్‌కాన్షియస్‌లో సజెషన్ ఇస్తే ఏమైతుందంటే కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తది. కానీ మళ్ళీ ఏమైతది, మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చేస్తది. కాన్షియస్‌కెళ్ళి సబ్‌కాన్షియస్‌కి వచ్చేస్తది. ఈసారి ఇమ్యూనిటీ తోటొస్తది. థెరపీ ఓకే. వర్క్ ఓకే. కాకుండా వస్తది. హ్మ్. 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 సో, అందుకే కాన్షియస్ క్లియర్ చేయడం ఇంపార్టెంట్. సబ్‌కాన్షియస్ కూడా క్లియర్ చేయడం ఇంపార్టెంట్. నా దగ్గర యూనిక్ ఏమంటే కాన్షియస్ క్లియర్ చేస్తాను. సబ్‌కాన్షియస్ క్లియర్ చేసేసరికి ఇష్యూ అనేది రిపీట్ కాదు. అవును. ఇట్స్ ఎ పర్మనెంట్ చేంజ్. అంటే ఇప్పుడు మీరు హిప్నోసిస్‌లో ఒక క్లయింట్‌కి చేసేప్పుడు అంటే మామూలుగా డ్యూరేషన్ ఎంత పడుతుంది డాక్టర్? అంటే డిపెండ్స్ అపాన్ ది ఇష్యూస్. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ ఒక స్మోకింగే ఉంది, లేదా యాంగ్జైటీ ఫ్యూ మంత్స్ నుంచి ఉందంటే దానికి పట్టు. కొంతమందికి కొన్ని చిన్నప్పటికెళ్ళి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినారు, ఎన్నో ట్రాజడీస్ ఉన్నాయి, ఏదో అడిక్షన్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇట్ టేక్స్ అంత టైం పడుతుందనమాట. హ్మ్. హిప్నోసిస్ అంటే జల్దీ అయిపోతుంది. రోజులా? అంటే ఎలా ట్రీట్మెంట్? మీరు గంటల్లో చేస్తారా? అంటే గంటల్లో అయిపోతుందండి. ఓకే. యూజువల్‌గా డిపెండ్స్ అంటే ఎంత సెషన్స్ కాంప్లికేషన్ లాంటివి ఏమైనా ఉంటాయా? సెషన్. యూజువల్‌గా మాక్సిమం 1 ఆర్ 2 సెషన్స్ లోపల అయిపోతది. వేరే థెరపిస్ట్‌లు అంటే దే టేక్ లాంగ్ టైమ్. 4 మినిమమ్‌కెళ్ళి స్టార్ట్ అవుతారు. ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూనే పోతుంటారు. కానీ చేంజ్ కూడా రాదు. ఎందుకంటే ఒక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అందరూ తెలియకుండా కాన్షియస్‌ని మర్చిపోయి డైరెక్ట్‌లీ సబ్‌కాన్షియస్‌కి జంప్ చేస్తున్నారు. ఓకే. ఓకే. సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతున్నారు. సబ్ హ్మ్. హ్మ్. సబ్‌కాన్షియస్ చేంజ్ చేయాలని ట్రై చేస్తున్నారు. అదే దాంట్లో చేంజ్ చేయమని. ఆ! ఓకే. సో, డాక్టర్ మరి చాలామంది వింటా ఉంటాం. బ్రేకప్‌లోకి వెళ్ళిపోతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు, యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు. చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ హిప్నోథెరపీ చేపించి అంత బాధ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడం సాధ్యమంటారా? సాధ్యమండి. ఫస్ట్ థింగ్ ఇప్పుడు బ్రేకప్ అయిపోగానే ఆహ్, ఆ పర్సన్ మంచి పర్సన్ కాదు. నేను వెళ్ళిపోవాలి అని చెప్పి తెలుస్తది. బికాస్ ఓకే. ఆఫ్ ద ఓకే. వాళ్ళు ఎంత హ్మ్. టాక్సిక్‌గా ఉన్నారో తెలిసిపోతది. హ్మ్. హ్మ్. తెలిసిపోయిన తర్వాత అయినా గానీ వాళ్ళు వేరే వాళ్ళతో తిరుగుతున్నా గానీ హ్మ్. వీళ్ళు వాళ్ళని వదలలేరు. హ్మ్. ఎందుకంటే సబ్‌కాన్షియస్‌గా ఒక బాండ్ అనేది ఏర్పడింది. ఓకే. కాన్షియస్‌గా ఐ డోంట్ వాంట్ ఆ పర్సన్ వద్దు నాకు. నేను నా లైఫ్‌లో హ్యాపీగా ఉంటాను అనుకుంటారు గానీ వాళ్ళకి సబ్‌కాన్షియస్ మైండ్ వాళ్ళ సైడే పుల్ చేస్తూనే ఉంటది. ఎంత మర్చిపోవాలనుకుంటారో ఇంకా అంత గుర్తుకొస్తుంటారు. అంటే ఇది ఇక్కడ ఎవరు డాక్టర్ రెసిస్ట్ చేసేది? బ్రెయినా? లేకపోతే వాళ్ళా? సబ్‌కాన్షియస్. 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 మనకి హ్మ్. కాన్షియస్ మైండ్ ఏమో మనం యాక్టివ్‌గా మనం ఉన్నాం. అవును. సబ్‌కాన్షియస్ మైండ్ ఏమో మనకు తెలియకుండా యాక్ట్ చేసేదనమాట. విచ్ ఈస్ మోర్ పవర్‌ఫుల్ దెన్ కాన్షియస్. హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మోర్ పవర్‌ఫుల్ దెన్ కాన్షియస్. ఒక్కసారి ఆ పర్సన్ ఇంప్రింట్ అయినారు. ఇంకా ఎన్ని రోజులైనా గానీ మర్చిపోలేరు. కొన్ని కేసెస్‌లో మంత్స్, ఇయర్స్ కూడా అయిపోతారు. బట్ ఓకే. దే బయటికి కెనాట్ రారు. ఫర్గెట్. అలాంటప్పుడు డాక్టర్ మరి ఈ హిప్నోసిస్‌లో బ్రేకప్ త్రూ వెళ్ళే వాళ్ళని మీరెలా వాళ్ళని నార్మల్ పర్సన్‌గా చేయగలుగుతారు? సో, ఫస్ట్ థింగ్ వాళ్ళకి సబ్‌కాన్షియస్ బాండ్ ఏదైతే ఏర్పడిందో ఆ పర్సన్ తోటి, ఆ బాండ్ అనేది కట్ చేసేస్తాం. ఒకసారి సబ్‌కాన్షియస్ బాండ్ అనేది కట్ అయిపోయింది అనుకోండి సబ్‌కాన్షియస్‌గా, ఆ పర్సన్ ఉన్నా గానీ వాళ్ళకంత ఉండదు. అంత ఈగర్‌నెస్, అంత అడిక్షన్ టువర్డ్స్ దట్ పర్సన్ ఉండదు. ఉండదు. ఇదేమైనా బ్లాక్ మ్యాజిక్ లెక్కనా? బ్లాక్ మ్యాజిక్ లెక్క కాదు. వీఆర్ వాళ్ళ ఆల్రెడీ ఒక హిప్నోసిస్‌లో వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. మనం ట్రాన్స్‌లోకి వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాం అక్కడ. అంటే వాళ్ళు ఆల్రెడీ ట్రాన్స్‌లో ట్రాన్స్‌లో ఉన్నారంటారు. ఉన్నారు. ఓకే. ఆ పర్సన్ ట్రాన్స్‌లో ఉండిపోయినారు వాళ్ళు. ఓకే. ఓకే. మనం ఆ ట్రాన్స్‌లోకెళ్ళి బయటికి తీసుకొనొస్తున్నాం. ఇంకో ట్రాన్స్ వాడుతున్నారు. ఆ! ఆ ట్రాన్స్ దే ఆర్ కమింగ్ ఔట్ ఆఫ్ నేచురల్. ఓకే. నేచురల్‌గా ఇప్పుడు బయటికొచ్చేస్తున్నారు. అలా ఉండడం కూడా ట్రాన్స్ అంటారా డాక్టర్? ఒక పర్సన్‌కి అసలు ఎన్‌ఎక్స్‌ప్లెయినబుల్‌గా అడిక్ట్ అయిపోయినారంటే దే ఆర్ ఇన్ ఎ ట్రాన్స్. ఓకే. ఓకే. సో, మనం ఏం చేయాలంటే ఆ పర్సన్‌ని ఆ ట్రాన్స్‌లోకెళ్ళి బయటికి తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అవును నేను బయటికి రావాలనుకుంటున్నాను అన్నప్పుడే మీకు సాధ్యమవుతుందా? లేకుంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అది ఫోర్స్‌ఫుల్‌గా చేయలేమండి.
ఫోర్స్ఫుల్గా ఎంతో అంటే దే ఆర్ విల్లింగ్ టు డూ. అలా చేసినప్పుడు విల్లింగ్నెస్ కూడా అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఫస్ట్ అందుకే నా దగ్గర వచ్చే ముందు డైరెక్ట్ నేను తీసుకోను. ఫస్ట్ ఐ టాక్ టు దెమ్. వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైపోతుంది వెదర్ వాళ్ళకి విల్లింగ్నెస్ ఉందా లేదా అనేది. కాబట్టి జస్ట్గా విల్లింగ్ ఉంది ఎస్ 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 అన్నా కానీ మనం మాట్లాడుతుంటే అర్థమైపోతుంది ఎస్ వాళ్ళకి రిసెప్టివ్ ఉన్నారా. హిప్నోసిస్లో ఒకటి ఏమంటే ద పర్సన్ షుడ్ బి రిసెప్టివ్ ఫర్ హిప్నోసిస్. అంటే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా ఎమోషన్‌కి అలా గురవ్వడం జరుగుతుందా చాలా డాక్టర్ ఎప్పుడైనా? అంటే చెప్తారండి వాళ్ళ ఇమోషన్స్ వాళ్ళంతా చెప్తారు. వాళ్ళ ప్రాబ్లమ్ అంతా తెలుస్తూనే కదా ఐ విల్ టేక్ అప్ ద కేసు. అప్పుడు వాళ్ళ ఇష్యూ చెప్తారు. చాలా ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు. అసలు బ్రేకప్ అయిన వాళ్ళ బ్రేకప్ పెయిన్ అనే దాన్ని మించిన పెయిన్ ఇంకోటి లేదు. ఒక పర్సన్ చనిపోయే ముందు ఎంత పెయిన్ అనుభవిస్తారో ఈక్వల్ టు దట్. నిజమా డాక్టర్? జపాన్లో కొన్ని స్టడీస్లో దే ఏం ఫైండ్ అవుట్ చేసినారంటే బ్రేకప్ అయిన తర్వాత అదర్ పర్సన్ చనిపోయినాడు. జస్ట్ బికాస్ ఆఫ్ బ్రేకప్. బ్రేకప్ నాట్ ఫర్ కమిటింగ్ సూసైడ్ అట్లా కాకుండా దే హార్ట్ అంటే గేవ్ రిపోర్ట్‌లో ఏమొస్తుంది డాక్టర్? హార్ట్ గేవ్ అప్ అంతే. దే హార్ట్ గేవ్ అప్. ద పెయిన్ ఈజ్ సో మచ్ దట్ వాళ్ళు ఇంకా తట్టుకోలేరు. అసలు చాలా పెయిన్ ఉంటుంది. మన ఇండియాలో కూడా చాలా అవుతాయి డాక్టర్ ఇలాంటి బ్రేకప్‌లు. నాకు రెగ్యులర్గా చాలా బ్రేకప్ కేసెస్ ఉంటాయి. నేను ఒక పర్సన్ బ్రేకప్ ఇష్యూ ట్రీట్ చేసినాను. హిజ్ ఏజ్ 75 years. 75 75. అంటే తను దానికి ఏజ్ లిమిట్ అని ఉండదు. అంటే లేదు డాక్టర్. అంటే ఫస్ట్ లవ్ మర్చిపోలేకపోయా లేకపోతే అప్పుడేమన్నా అప్పుడు రీసెంట్ 75లో? రీసెంట్ ఓకే. అంటే అప్పుడు తను బ్రేకప్ అయ్యారు. అంటే హీఈస్ మూవీ ప్రొడ్యూసర్ అనమాట. సో హీరోయిన్ ఏమన్నారంటే నేను మీతో లవ్ చేస్తున్నాను అని చెప్పేసి మూవీ స్టార్టింగ్ అంతా అనింది. మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత షీ సెడ్ బ్రేకప్. ఇక్కడ ఎవరు ఫులిష్ అనుకోవాలి? అంటే ఇప్పుడు చూడండి లవ్లో ప్రతి పర్సన్ ఫూల్ అయిపోగలుగుతాడు. ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా కానీ లవ్లో ఫూల్ అయిపోతాడు. ఉమెన్ కూడా ఫూల్ అవుతుంది, మ్యాన్ కూడా ఫూల్ అవుతాడు ఈక్వలెంట్గా. లవ్లో దే విల్ బి ఫూల్డ్ అనమాట. వేరే దాంట్లో వాళ్ళు చాలా నాలెడ్జ్ లవ్ చేసిన వాళ్ళందరూ ఫుల్సా? అంటే లవ్ లోపల వీ కెన్ బి ఫూల్డ్. ఇప్పుడు ఒకరిని నమ్మి లవ్ చేస్తే వాళ్ళు ఫూల్ చేయడానికి మనం పర్మిషన్ ఇచ్చినట్టు. వెరీ వెరీ ఈజీ. అంటే మనం పర్మిషన్ ఇవ్వడంగా ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఇన్ లవ్ దట్ పర్సన్ విల్ అంటే బి మనం ఫూల్డ్. వాళ్ళకి అంత అథారిటీ ఇచ్చినట్టు. అంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు అరే అతను అట్లా ఉన్నాడు అవును. ఆమె అట్లుంది అని చెప్పినా కానీ వాళ్ళు వినరు. లేదు కాదు ఆమె మంచిదే ఆయన మంచిదే అని చెప్పేసి మంచివాడు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు అన్నమాట. ప్రేమలో ఉంటే ఇంకా గుడ్డి వాళ్ళు అయిపోతారు. అంతే. అంటే చూడండి ఇప్పుడు లవ్ అంటే కరెక్ట్ గా ఒక మంచిగా లవర్స్ అని కాదు. ఓకే. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్ కూడా దే గెట్ ట్రాప్డ్ విత్. Yes, yes. ఇంకా రీసెంట్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ వేర్ ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ పార్ట్నర్స్ సరిగా ఉండకపోవడం వల్ల వేరే వాళ్ళని అలా మాట్లాడమంటున్నారా? పార్ట్నర్స్ మంచిగా ఉంటారు. పార్ట్నర్స్ మంచిగా ఉన్నా కానీ కొంతమంది దే ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్. వీఆర్ సీయింగ్ దిస్ జిమ్ కోచెస్ ఇది అవునవును. చాలా రీసెంట్ గా ఇలా జిమ్ కి వెళ్ళడం నేర్చుకోవడానికి వెళ్తే ట్రైనర్స్ ఇలా ట్రాప్ చేయడం జరుగుతా ఉంది. అంటే ఏమవుతుందంటే జిమ్ లోపల వెల్ దే ఆర్ వర్కింగ్ అవుట్ వాళ్ళు ఒక స్టేట్లో ఉంటారంటే మొత్తం ఒక ఎనర్జీ స్టేట్ లోపల ఫుల్గా ఎక్సైట్మెంట్ స్టేట్లో ఉన్నప్పుడు వెన్ వాళ్ళు ఒక పర్సన్ చూసినప్పుడు అట్రాక్షన్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అనమాట. ఓకే. సో వాళ్ళతో బాగా క్లోజ్ మ్యారీడ్ పీపుల్ కూడా డాక్టర్? మ్యారీడ్ అన్మ్యారీడ్ అదేం ఇర్రెలవెంట్. అంటే నేనేమంటున్నానంటే ఒకరిని మనం ట్రూగా లవ్ చేసినప్పుడు ఇంకొకరి మీదకి మనసు వెళ్ళదు కదా, అంటే అలాంటప్పుడు అది ట్రూ లవ్ కాదు. అంటే ఇప్పుడు చూడండి ఏదో కొంచెం ఆ రిలేషన్షిప్ లో కొంచెం డిఫెక్ట్ ఉంటేనే వాళ్ళు అవతల పర్సన్ కోసం పోతారు. ఆ రిలేషన్షిప్ మంచిగా ఉందంటే ఇప్పుడు చాలా మంది కూడా మోసం చేస్తారు కదా డాక్టర్. ఎంత జెన్యున్ గా ఉన్నా ట్రూగా లవ్ చేసినా ఆపోజిట్ పర్సన్ మోసం చేసి వెళ్ళిపోతారు. ఇట్ డజంట్ మీన్ ఆపోజిట్ పర్సన్ వాళ్ళతో సరిగా లేరని. కొంతమంది వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు లవ్ లోపల ఒక పర్సన్ బాగా లవ్ చేస్తున్నాడంటే ఉమెన్ కానీ మ్యాన్ కానీ బాగా లవ్ చేస్తున్నాడంటే అవతల పర్సన్కి వీళ్ళకి కొంచెం స్టార్టింగ్లో బాగుంటుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కొంచెం ప్రెషర్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు, కొంచెం బర్డన్ ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు బాగా ఇమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. వీళ్ళు ఎంత చూడడానికి ఎంత బాగున్నా కానీ ఎంత ఇంటెలిజెంట్ అయినా కానీ ఎంత రిచ్ అయినా కానీ చీప్ గా కనిపిస్తారు. వాళ్ళకి కొంచెం ఒక బర్డన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ట్రూ లవ్ అని చెప్పేసి బాగా అటాచ్ అయిపోయేసరికి వాళ్ళకి వీళ్ళు పుష్ చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఇంకా డెస్పరేట్ అయిపోతారు. డెస్పరేట్ అయిపోయి ఇంకా ఎక్కువ ట్రై చేస్తారు. దాంతో వాళ్ళు ఇంకా డిస్గస్టింగ్ ఫీల్ అవుతారు. అంటే ఇక్కడ అది ఎందులో తప్పు ఏదంటారు అంటే లవ్ అంటే ఎమోషన్ కదా డాక్టర్. సో ఎమోషన్ చూపించడంలో రాంగ్ లేదు. అక్కడ అపోజిట్ పర్సన్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ అని అనుకోవచ్చు. అంత ప్రేమను వాళ్ళు తీసుకోకుండా అంటే దాన్ని వాళ్ళు జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమగా వాళ్ళు అనుకున్నంత ప్రేమను వీళ్ళు ఇచ్చినప్పుడు కూడా అది వాళ్ళు చీప్ అయిపోతారేమో. అప్పుడు అంతలా ప్రేమించేసరికి ఏదైనా దక్కిన తర్వాత దాని వాల్యూ తెలియదు అంటారు కదా, అలా అనుకోవచ్చా? అంటే ఇప్పుడు చూడండి
లవ్ అంటే మంచిగానే, కానీ టూ మచ్ ఎక్కువ వాళ్ళతోటి టూ మచ్ లవ్ టువర్డ్స్ అదర్ పర్సన్. వాళ్ళ దృష్టిలో వీళ్ళని తక్కువ చేసేసుకుంటున్నారు. వీళ్ళకి కూడా తెలుసు, వాళ్ళ సెల్ఫ్ వర్త్ కూడా తీసేసుకుంటారు. వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు అది. వాళ్ళ దృష్టిలో వీళ్ళని తక్కువ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ట్రూ లవర్స్ ఉంటారు. ట్రూ లవర్స్ లో కూడా ఒక పర్సన్ ఎక్కువ లవ్ చేస్తారు. అవునండి, ఇద్దరు ఈక్వల్ ఉండరు ఎప్పుడు. కానీ అది ఒక లిమిట్ వరకు ఉండాలి. మనకి తెలుగు మనకు అంత ఎడ్యుకేషన్ అంతా తెలుగు మూవీస్ లో చూసి నేర్చుకుంటాం. ఎగ్జాక్ట్లీ. అట్లా ఎందుకు హీరో నేను ఏమో మన ఇండియాలో ఎక్కువ అవుతాయంటే, మన ఇండియాలో ఎక్కువగా మూవీస్ లో లవ్ గురించి హీరో వెంబడి పడడం, వెంటపడి ఐ లవ్ యూ అలా అని చెప్పడం, హీరోయిన్ కొంచెం ముందు ఇలాంటి చేస్తే హీరోయిన్ ఓకే చెప్పడం. మన ఇండియాలో ఎక్కువ లవ్ ని పుష్ చేస్తారు మూవీస్ లో కానివ్వండి, సీరియల్స్ లో అలా ఇలా. సో కొంచెం మన జనాభా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇది మనకి చిన్నప్పటికెళ్ళి మన మైండ్ లో అట్లే ఉంటుంది అనమాట. సో వాడు ఏం చేస్తారంటే ఎక్కువ ఆమెని లవ్ చేయాలి అని చెప్పేసి అపర్చూ చేసి, మూవీలో అయితే హీరోయిన్ మంచిగా యాక్సెప్ట్స్, కానీ ఇక్కడ అక్సెప్ట్ కాకపోవటం వల్ల నెక్స్ట్ పాయింట్ ఏమవుతుంది, ఈవెన్ ఇఫ్ మ్యారీ అయిన తర్వాత కూడా ఇతను అదే బిహేవియర్ చేసిండంటే తనని ఇంకా డిస్టెన్స్ లో పెట్టేస్తుంది. తను పెట్టేసి సేమ్ థింగ్ విల్ హ్యాపెన్, వేర్ అంత అట్రాక్షన్ ఉండదు టువర్డ్స్ ఈచ్ అదర్ ఉండదు. తనకి బయట పర్సన్ చాలా అట్రాక్టివ్ కనిపిస్తాడు, ఎందుకంటే అతను హీ విల్ బి డిటాచ్డ్, ఇతను డెస్పరేట్ ఉండడు. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారింగ్ దిస్ ఇస్ వేర్ అఫేర్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దట్ వన్. దగ్గర చాలా కపుల్స్ వస్తారు వేర్ వైఫ్ ఇస్ టూ అటాచ్ టు ద హస్బెండ్ అంటారు. హస్బెండ్కి ఐ లైక్ తను అనటం మంచిదే, కానీ ఆ బర్డన్ ఫీల్ అవుతాడు, ఆ ఎమోషనల్స్. నేనేం చేస్తానంటే అక్కడ కూడా సబ్ కాన్షియస్ బాండ్ కట్ చేస్తాం. కట్ చేస్తే షీ విల్ ప్రొజెక్టింగ్ ఏం యాటిట్యూడ్ అంటే, నేను నా లైఫ్లో హ్యాపీ ఉన్నాను, మీరు నా లైఫ్లో ఉంటే హ్యాపీ ఉంటాను, లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను అనేసరికి వాళ్ళ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది. అయినా ఆమెతోటి ఎక్కువసేపు ఉండాలనుకుంటాడు బికాస్ ఆఫ్ దట్ హ్యాపీనెస్. మనం ఒక రిలేషన్షిప్లో ఎందుకు పోతాం? వీ వాంట్ హ్యాపీనెస్, దానికోసమే పోతాం. మరి అంటే చీట్ చేసే వాళ్ళు మీరేం చెప్తారు? అంటే చీట్ అంటే ఒక రిలేషన్ లో ఉంటారు, వైఫ్ హస్బెండ్ వచ్చేసి వైఫ్ కి విషయంలో చీట్ చేయడం కానివ్వండి, అంటే లవర్స్ కపుల్ గా ఉండి ఆ అమ్మాయిని అబ్బాయి చీట్ చేయడం, అబ్బాయిని అమ్మాయి చీట్ చేయడం, ఇలాంటి చీటింగ్ విషయాల్లో ఎందుకు చేస్తారంటారు? అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఆ రిలేషన్షిప్ ఎంటర్ అయ్యేదే ప్లాన్ గా ఎంటర్ అవుతారు. బాగా చెప్పారు. అక్కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళ పని అయిపోయిన తర్వాత బై దట్స్ ఇట్. నా దగ్గర ఒక ఇంజనీరింగ్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా డాక్టర్. వాళ్ళు జెన్యున్ గా ఉంటారు, వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వస్తారు, వాళ్ళు ట్రూగా నమ్మేస్తారు. దీని తర్వాత వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయాక వీళ్ళు బయటికి రాలేరు. వీళ్ళకి అర్థం కాదు అసలు ఏమైందో, అది అర్థం కాదు. అవును, స్టేట్ ఆఫ్ మైండ్ లో అలానే ఉండిపోతారు. అర్థం కాదు. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఇంజనీరింగ్ స్టార్టింగ్ లోపల ఒక పిల్లతో లవ్. మళ్ళీ వాళ్ళ ఇంజనీరింగ్ అయిపోయిన ఫైనల్ ఇయర్కి ఫేర్వెల్ పార్టీలో బ్రేకప్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అమ్మాయి వెళ్ళిపోయింది. అసలు తను షాక్ అయిపోయినాడు, ఇన్ని 4 years నాతోటి ఉండి మళ్ళీ సడన్ గా బ్రేకప్, అది కూడా ఫేర్వెల్ అప్పుడు. నా దగ్గర తీసుకొని వచ్చినారు, వేరే అతను ఫస్ట్ యూఎస్ పంపించినారు, పోనీ మర్చిపోతాడని చెప్పేసి. యూఎస్ లో కూడా అలాగనే బక్కగా అయిపోయినాడు. అసలు ట్రీట్మెంట్ తీసుకున్నారు. యూఎస్ కి పోతే మైండ్ షిఫ్ట్ అయిపోతాను. ఎంఎస్ ప్రదేశం అనేది చేంజ్ చేస్తే, ప్లేస్ అనేది చేంజ్ చేస్తే మారుతారని. అక్కడ పోతే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళ మమ్మీకి చెప్పినారా, ఆంటీ తీసుకొని వెళ్ళిపోండి, తను చచ్చిపోతాడు, ఫుడ్ తినట్లు బక్క తీసుకొస్తాం. జస్ట్ ఒక స్కెలిటన్ లాగా ఉన్నాడు, జస్ట్ నా ముందు వచ్చి కూర్చోబెట్టినారు, ఇట్లా జస్ట్ ఇట్లా కూర్చొని ఇట్లా కూర్చొన్నాడు. అయితే ఏమైంది అంటే ఇట్లా అయింది సార్, నాకు ఒకటే ఆమె వేరే వాళ్ళతోటి తిరుగుతుంది. ఇప్పుడు నేను కొనిచ్చిన డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది. నాకు ఇంత బాధ ఉంది. ఆమె కొంచెం కూడా ఉండదా, కొంచెం కూడా అసలు ఉండదా? వాళ్ళ బాధ అంతా మీతో ఎక్స్ప్లెయిన్ మొత్తం షేర్ చేసుకుంటాం, అసలు కొంచెం కూడా ఉండదు. తర్వాత నేను అసలు ఏముంది ఆమెతోటి అంత చూడనీకి బాగుంటుందా అంటే యావరేజే ఉంటుంది. మళ్ళీ ఏమంటే అటాచ్మెంట్ సార్, అటాచ్మెంట్ ఆమెతోటి. ఆమె నా బైక్ లో కూర్చుంది, నేను బైక్ నడిపిస్తుంటే అసలు నాకు వచ్చిన హ్యాపీనెస్ అసలు ఇంకా అసలు దానికి ఇంకా వేరేది ఏం లేదు. మీరు నాకు 10 కోట్లు ఇచ్చినా కానీ సరిపోదు. అటాచ్ అయిపోయాడు అతను. ఆమె నా వెనకాల కూర్చుంటే బైక్ లో, నేను బైక్ నడిపిస్తే ఇంకా సరే ఇవన్నీ షేర్ చేసుకుంటారు, అంతా చెప్తారండి. చెప్తేనే కదా మనకు తెలిసేది. సో అదే అడిగిన. అప్పుడు చెప్తేనే మీరు చేయగలుగుతారా డాక్టర్, లేకుంటే కొంతమంది పర్సనల్స్ నేను షేర్ చేసుకుని అనుకున్న వాళ్ళు? అంటే ఇప్పుడు చూడండి, మనకి నాకు డౌట్ వచ్చింది అడుగుతాను నేను. ఇప్పుడు వాళ్ళు అంత స్టోరీ చెప్పిన అవసరం లేదు, మనకి ఏది ఇంపాక్ట్ అవుతుందో అనేది.
సో అతనికి ఒక మ్యాజికల్ మూమెంట్ ఏమంటే ఆమె బైక్లో కూర్చొని పోయేది మ్యాజికల్ మూమెంట్. ఓకే. తను అలా ఫిక్స్ అయిపోయారు అది. ఫిక్స్ అయిపోయాడు. సరే అతనికి ఏం అడిగినానంటే, సరే ఓకే బైక్లో పోయే నీకు అంత మంచి మూమెంట్ కదా, ఆమె గురించి నీకు ముందే కొంచెం తెలిసి ఉండొచ్చు కదా, ఎందుకంటే ఇట్లా వేరే వాళ్ళు చీట్ చేయరు కదా సడన్ గా ఇట్లా ఇంతమంది తప్పు. అయితే తెలుసు కానీ నేను నమ్మలేదు, మా ఫ్రెండ్స్ చెప్పినారు. సరే నీ మ్యాజికల్ మూమెంట్ ఆమె బైక్లో నీ వెనకాల కూర్చుంటుంది కదా, అప్పుడు ఏం చేస్తుంటుంది ఆమె అన్నాను. అయితే ఆమె ఫోన్ చాట్ చేస్తుంటుంది, ఫోన్ చేస్తుంటుంది అంటే ఎవరితో వేరెవరితో చాట్ చేస్తుండొచ్చు కదా ఆమె అన్న. ఉండొచ్చు, వేరెవరితో చేస్తుండొచ్చు, మళ్ళీ అదే నా నీ లైఫ్లో మ్యాజికల్ మూమెంట్ అన్న. అదొక మూమెంటా, ఇప్పుడు కాల్ చేస్తే పోవే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాను అంటారు. సబ్ కాన్షియస్ లో అన్నారు, కాన్షియస్ లోనే ఫస్ట్ క్లియర్ అయిన తర్వాత దెన్ మళ్ళీ మెంటల్ అసలు ఏమి ఇప్పుడు ఆమె వదలేను ఆమె వదలేనంటే మనం రూట్ కాజ్ పోతాం అనమాట. కాన్షియస్ లో అసలు ఎందుకు ఆమెను అంత అటాచ్ అయ్యాను. ఒక్కసారి ఏం చేసినానంటే అది తీసేస్తే మళ్ళీ సబ్ కాన్షియస్ కలిపి మనం రూట్ కాజ్ చేస్తాం, ఇట్ ఈస్ ఓవర్. అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయినాడు. బాగా చేసేసారా మీరు? మన 1 సెషన్ సరిపోతుందండి, కంప్లీట్ నార్మల్. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి తను స్ట్రగుల్ అయ్యేది మీరు అంటే మన మైండ్ లోపల ఒక్కసారి చేంజ్ అయ్యింది. 2 సెషన్స్ తీసుకున్నా అండి. 2 సెషన్స్ నా దగ్గర మాక్సిమం 2 సెషన్స్ అండి. 2 సెషన్స్ కంటే ఎక్కువ తీసుకున్నాం. ఓకే, 2 సెషన్స్. అంటే సెషన్ కి టైమింగ్ ఎంత? సెషన్ కి డిపెండ్స్ అపాన్. ఇప్పుడు అతను ఇష్యూ చెప్పుకుంటూ పోతున్నాను అనుకోండి, వి కెనాట్ స్టాప్ కదా, టైం అయిపోయింది అని చెప్పేసి ఒక 1 hour 2 hours, సమ్ కేసెస్ 3 hours కూడా. తను ఎన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నారు డాక్టర్? ఇట్ హాస్ బీన్ లైక్ 3-4 years నుంచి స్ట్రగుల్ అవుతున్నాడు. 3-4 years నుంచి స్ట్రగుల్ అయ్యేది మీరు ఒక 2 సెషన్స్ లో తీసేశారు. 3-4 years నుంచి స్ట్రగుల్ అయ్యేది అంటే మన సబ్ కాన్షియస్ లో చేంజ్ అయింది అనుకోండి, అది పర్మనెంట్ చేంజ్. అంటే మీరు దాన్ని ఏ విధంగా చేశారు డాక్టర్? సబ్ కాన్షియస్ మైండ్ లో ఫస్ట్ కాన్షియస్ గా క్లియర్ చేసి సబ్ కాన్షియస్ లో రూట్ కాజ్ చేసినాం అంటే ఇష్యూ విల్ బి ఓవర్. అదేమైనా కొంచెం సీక్రెట్ గా ఉంటుందా మీరు చేసే థెరపీ? ఒక్కో పర్సన్ కి యూనిక్ ఉంటుందండి. మనము మీకు సపోజ్ మీకు ఇష్యూ ఉంది, మనం రిజాల్వ్ చేసినాం, మళ్ళీ చేసి మళ్ళీ ఇంకొకరికి పెట్టినాం అనుకోండి, వర్క్ కాదు. ప్రతి పర్సన్ కి యూనిక్ గా యూ హ్యావ్ టు చేంజ్ ఇట్. అంటే టెక్నిక్ ఏంటి డాక్టర్? అసలు టెక్నిక్ ఏం లేదండి. ఫస్ట్ థింగ్ వాళ్ళకి కాన్షియస్ గా కన్ఫ్యూజన్ అనేది క్లియర్ చేయాలి. చేసిన తర్వాత సబ్ కాన్షియస్ కి రూట్ కాజ్ అనేది తీసేయాలి. అది ఈచ్ పర్సన్ లో ఈచ్ యూనిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే అప్పుడు మీరు పేషెంట్ ఉంటారా, ఇంకెవరైనా ఉండొచ్చు? నేను పేషెంట్ తోనే ఉంటాను. అంటే ఇంకెవరిని అలో చేయరు మీరు? ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా చెప్పాలి అంటే, ఇప్పుడు వాళ్ళ పక్కన వాళ్ళ మదర్ ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, దే కాంట్ ఓపెన్ అప్. ఓకే, మైండ్ లో ఉంటది మమ్మీ ఉన్నారా అని చెప్పేసి. ఇట్ విల్ బి ఓవర్. ఇంకా అంతగా నో దే వాంట్ అంటే మేము ఆన్లైన్ చేస్తాను, వేరే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ రూమ్ లో కూర్చొని. మీరు ఆన్లైన్ కూడా చేస్తారు? 80% ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ అందరూ ఆన్లైన్ క్లయింట్స్. అంటే ఆన్లైన్ లో ఎలా వాళ్ళు సరెండర్ అవుతారు? సేమ్ థింగ్ అండి. ఇక్కడ హిప్నోసిస్ అంటే సరెండర్ అయిపోవటము, కాల్ మీద పడిపోవడం, అది ఎంత ఏముండదండి. దట్ ఈస్ జస్ట్ మన మూవీస్ లో చూపించేది. రియాలిటీ లోపల దోస్ థింగ్స్ వోంట్ బి దేర్. ఇప్పుడు ఎవరినైతే మీరు బ్రేకప్ నుంచి వారిని నార్మల్ పర్సన్ గా బయటకు తీసుకొచ్చారన్నారే, వాళ్ళతో కొంచెం గట్టిగా కూర్చొని ఫ్రెండ్స్ అందరు కూర్చొని మళ్ళీ ఆ మెమరీస్ ని అతనితో చెప్పి తీసుకొచ్చారనుకోండి, అదంతా పోతుందా మళ్ళీ? కరెక్ట్, మీరు కరెక్ట్ అడిగిన. ఫస్ట్ థింగ్ వాళ్ళకి చేసిన తర్వాతనే కొంచెం దూరం ఉండు. ఎవరైనా ఇట్లా సజెషన్స్ ఇస్తున్నారంటే ఫస్ట్ థింగ్ కొంచెం దూరం ఉండు. కొంచెం వాళ్ళకి ఒక అది ముందే రెడీ చేసి పెడతాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు అన్నట్టు కరెక్ట్గా అయ్యంగానే వీళ్ళు కూర్చొని మళ్ళీ అంత తవ్వుతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఇతన్ని స్పాయిల్ చేయడం కాదు, వాళ్ళు అనుకోకుండానే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇతను సబ్ కాన్షియస్ లో చేంజ్ అయిపోయినాడు, వాళ్ళ ఫ్రెండ్స్ సబ్ కాన్షియస్ లోపల ఇతను చేంజ్ కాలేదు. దే వోంట్ యాక్సెప్ట్ దట్. అంటే వాళ్ళు కాన్షియస్ గా యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళ సబ్ కాన్షియస్ యాక్సెప్ట్ చేయరు. మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్సే ఏ పిల్లోడిని అయితే తీసుకొని వస్తారో, ఆ పిల్లని తీసుకొని వస్తారో మళ్ళీ అదే పేరెంట్స్ నెగిటివిటీ చేస్తారు. అంటే కావాలని చేయరు, తెలియకుండా వాళ్ళ సబ్ కాన్షియస్ యాక్సెప్ట్ చేయదు. ఇతను మారిపోవటం వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, తెలియకుండా ఒక క్వశ్చన్ చేస్తారు, కానీ నువ్వు అప్పుడు ఎందుకు ఇట్లా చేసినావు, అప్పుడు ఇట్లా చేసినావు అనగానే ఇతను కూడా కన్ఫ్యూజన్ వెళ్ళిపోయి మళ్ళీ అదే స్టార్ట్ అయింది. అంటే వాళ్ళతో మళ్ళీ మాట్లాడొద్దంటారు? అంటే మాట్లాడండి, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువగా యూజువల్ గా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. ఇంప్రూవ్మెంట్ అయిపోయిన తర్వాత కానీ ముందు నువ్వు ఎందుకు ఎట్లా చేసేటోడివి అని అడిగినారు అనుకోండి, ఇన్ఫాక్ట్ యూఆర్ పుల్లింగ్ ఆ సైడ్ పుల్ చేస్తున్నాం. కానీ దానికి కూడా నేను వాళ్ళకి ఒక మెకానిజం నేర్పించి పెడతాను, సో దట్ ఎఫెక్ట్ కాదు. ఎంత వచ్చి చేసినా కానీ ఎఫెక్ట్ కాదు. అవునా? అంటే ఫోటోస్ చూపించి, వీడియోస్ చూపించి, వాళ్ళు తిరిగిన ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి చూపించిన వాళ్ళ మైండ్ లో ఏం రాదు. నా దగ్గర ఒక డాక్టర్ వచ్చినాడు, హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో డాక్టర్. తను హ్యాస్ అన్ అఫేర్ విత్ జిమ్ కోచ్. తర్వాత ఆ జిమ్ కోచ్ ఎంత హరాస్ చేస్తున్నాడంటే లాక్స్ లోపల పైసలు తీసేసుకున్నాడు. దాని తర్వాత ఫిజికల్ గా కూడా అబ్యూజ్ చేస్తున్నాడు ఆమె. కానీ సబ్ కాన్షియస్ గా
తనతోటి బాండ్ అయిపోయింది ఆమె. ఓకే. తినకు తెలుసు తను హార్మ్ చేస్తున్నాడని తెలుసు. కానీ ఆమె బయటికి రావలేకపోతుంది. జిమ్ పెడతానని చెప్పి 30 lakhs 40 lakhs తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు, ఇంకా ఫిజికల్గా కొడుతున్నాడు కూడా, ఆ లెవెల్ కూడా. మరి ఇంకెందుకు అటాచ్ అయినారు? అంటే ఇప్పుడు చూడండి, సబ్ కాన్షియస్ లో ఒకసారి అటాచ్ అయిన తర్వాత వీ కెనాట్ మూవ్ ఆన్. ఓకే. ఒక్కసారి సబ్ కాన్షియస్ లో అటాచ్ అయినామంటే మనం ఎంత 90% మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటాం, కానీ మన మైండ్ తోటి స్టిక్ అయిపోతాం అంట. సో నేను ఒక్కసారి తనకు కూడా చేశారు. తనకి ఏం చేసిన సబ్ కాన్షియస్ బాండ్ కట్ చేసేసరికి ఇప్పుడు వాడు కాల్ చేసినా కానీ కేర్ కూడా చేయదు, అయితే నేను పెట్టేస్తుంది. అయితే డాక్టర్ నాకు ఒక క్వశ్చన్. ఇలాంటప్పుడు ఎవరైతే ఏమైనా మనకిప్పుడు మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళు నిజం ఒప్పుకోరు, చెప్పరు, లేదు మనకు కొంచెం మంది అక్యూజర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఒకవేళ అలాంటి కొన్ని నిజాలను మీరు బయటకు తీసుకురాగలుగుతారా? అంటే హిప్నోసిస్ లో పాసిబుల్ కాదు అది. హిప్నోసిస్ లోపల అట్లా అనుకుంటారు, మూవీస్ లోపల తెప్పిగలుగుతాము అని చెప్పాను. మాకు చాలా కాల్స్ వస్తుంటాయి, ఇట్లా ఉంది మా ఇంట్లో పోయింది, ఇట్లా దొంగతనం చేస్తారు కదా డాక్టర్, ఇలా వస్తువు పోతుంది. మా పని ఏమైనా డౌట్ ఉంది, మీరు హిప్నోటైజ్ చేసి ఆమెతో చెప్పియండి. అది హిప్నోసిస్ అంటే నాట్ మైండ్ కంట్రోల్. హిప్నోసిస్ ఈజ్ ఎ టూల్. మనం ఆ పర్సన్ కి మనము హెల్ప్ చేస్తున్నాం, ఎలా దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలో అని చెప్పేసి. దాన్ని ఈ వేలో వాడుకోవడానికి దాన్ని వాడుకొని కాదు. అంటే వాళ్ళు ఒకవేళ చెప్పాలి అనుకున్నప్పుడే అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, బుట్టిగా బాడీ లాంగ్వేజ్ బట్టి మనం చెప్పేస్తాము, దిస్ పర్సన్ ఈజ్ డూయింగ్ దట్, ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో అని చెప్పేసి అది ఐడెంటిఫై చేస్తాం. కానీ హానెస్టా, ఈజ్ థీఫా అనేది మనం అట్లా తెలుసుకోవచ్చు. డాక్టర్ ఇప్పుడు మెమరీస్ అయితే తీయగలుగుతున్నారు, కానీ కొంతమంది ఏంటంటే మందుకి, సిగరెట్కి అలవాటు పడిపోతుంటారు. వాళ్ళకి నిజంగానే క్విట్ చేయాలని ఉంటుంది, కానీ చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు. కొంతమంది డైలీ ఒక రోజుకు 100 సిగరెట్లు తాగే వాళ్ళు ఉంటారు, డైలీ కంటిన్యూస్గా వాళ్ళు డ్రింక్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేమైనా హిప్నోథెరపీ చేసి బయటకు తీసుకురాగలుగుతారా? నా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయండి, స్మోకర్స్ని జస్ట్ 2 sessions లోపలనే ఐ మేడ్ దెమ్ కమ్అట్. నాకు ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, డిఎస్పీ గారు, ఆయనకు పాస్ట్ 30 years నుంచి స్మోకింగ్ ఉండే. జస్ట్ 2 sessions లో ఈ కేమ్అట్. నాది యూట్యూబ్ ఛానల్లో యూ కెన్ సీ హిజ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారు కూడా, హౌ హీ చెప్పారు. సో అంటే ఇప్పుడు చూడండి, మనకి ఒకటి మెమరీ అంటే వేరే డాక్టర్, కానీ వాళ్ళు బాడీలో ఇంజెక్ట్ చేసుకునే డైలీ తినేది తాగే థింగ్ అడిక్షన్, అది ఎలా ఇప్పుడు తీసేస్తారు? చూడండి, ఇప్పుడు మనకి ఈ ఎడిక్షన్ కాదు రూట్ కాజ్. స్మోకింగ్ పోయింది ఎందుకు అంటే రిలీఫ్ కోసం. ఆల్కహాల్ పోయేది ఎందుకు అంటే రిలీఫ్ కోసం. అఫైర్స్ ఎందుకు పెట్టుకుంటారంటే రిలీఫ్ కోసం. వాళ్ళకు ఉండే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోనికి దీంతో కవరప్ చేసుకొని ట్రై చేస్తారు. వాళ్ళు బాగా డిప్రెస్డ్ ఉన్నారు, స్మోక్ చేస్తే రిలీఫ్ వస్తుంది అనుకుంటారు. స్మోక్ చేస్తే రిలీఫ్ రాదు, కానీ రిలీఫ్ కొంచెం మూమెంట్లో వచ్చినా కానీ మళ్ళీ ఇంకా స్ట్రాంగ్ వచ్చేస్తుంది. ఆల్కహాల్ తాగేసి బాగా టెన్షన్స్ ఉన్నాయి, ఆల్కహాల్ తాగేసి నేను దాని నుంచి మర్చిపోతాను, కానీ ఆల్కహాల్ తాగేస్తారు, తాగేసిన తర్వాత డల్ అయిపోతారు. కానీ మళ్ళీ ఏమవుతుంది, ఆల్కహాల్ వేరే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది, దాన్ని నమ్ము చేసుకొని ట్రై చేస్తారు. అంటే ఈ స్మోకింగ్ అడిక్ట్ అయిన వాళ్ళని ఎలా సెషన్స్ చేస్తారు? అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళకి రూట్ కాజ్ ఏంది, ఇప్పుడు రూట్ కాజ్ ఇవన్నీ సిమ్టమ్స్. స్మోకింగ్ అనేది, ఆల్కహాల్ అనేది, ఇవన్నీ సిమ్టమ్స్. కొంతమంది రూట్ కాజ్ ఏం లేదు, జస్ట్ వాళ్ళకి స్మోకింగ్ అంటే ఇష్టం ఉంటుంది. చాలా మంది చూస్తాను డాక్టర్, చిల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, జస్ట్ వాళ్ళు స్మోకింగ్ అయితే చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం రూట్ కాజ్ లేదనుకోండి, వాళ్ళకి ఎలా మీరు అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఏది రూట్ కాజ్. అలా కూడా ఉంటారా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అదే అంటారు, అరే నాకు అసలు ఏం లేదు, అంత బాగుంది, నా లైఫ్ అంతా బాగుంది, అది ఉంది ఇది ఉంది అంటారు. తర్వాత మీరు ఇప్పుడేం చేస్తున్నారు, ఆ ఇన్సిడెంట్స్ చెప్పండి, అసలు ఏం ఇన్సిడెంటే లేదు అని చెప్తారు. కాకపోతే ఏదో ఒకటి చైల్డ్హుడ్ ట్రామా ఉంటుంది, చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్, వాళ్ళని కూడా అయిపోయింది, నేను అసలు పట్టించుకోను అంటారు. కొన్ని కేసెస్లో ఏమంటారు అంటే, నాకు అసలు ఏం ఇష్యూస్ లేవు, అంతా బాగున్నాయి, మా ఫాదర్ ఒక 1 year బ్యాక్ ఎక్స్పైర్ అయిపోయినారు, అంతే, మీతో అంతా బాగానే ఉన్నాను అంటారు. అక్కడ మనకు రూట్ కాజ్ ఉంది ఆల్రెడీ. కాన్షియస్గా ఐఎమ్ ఫైన్, కానీ సబ్ కాన్షియస్గా వాళ్ళు హోల్డ్ చేసుకుంటుంటారు అన్నమాట. నేను ఐడెంటిఫై చేస్తాను, ఒక్కసారి మనం అది ఐడెంటిఫై చేస్తే. అంటే అలాంటప్పుడు దాంట్లో మీరు ఆ రూట్ కాజ్ తెలిసేంత వరకు మీరు బయటికి తీసుకురాలేరా? అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇనిషియల్ కాల్లోనే నాకు అర్థమైపోతుంది రూట్ కాజ్ ఉంది, ఇది ఉంది అని చెప్పేస్తాను. సో ఓకే, ఎస్. కొంతమంది ఎస్ లేదు అని చెప్పేసి ఇంకా ఏదైనా అని చెప్పారంటే వాళ్ళు తీసుకోండి నా కేసు. తీసుకోరు.
అంటే వాళ్ళు రూట్ కాజ్ చెప్పడానికి వాళ్ళు లేరు, రూట్ కాజ్ బయటికి రాలేదు వాళ్ళు అనుకోండి. రూట్ కాజ్ ఏం చెప్పనవసరం లేదు. వాళ్ళ ఇష్యూస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మీరు ఐడెంటిఫై ఐడెంటిఫై చేస్తారు. చేస్తాం. దాంట్లో నుంచి బయటికి తీసుకురాగలుగుతారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఎవరెవరైతే అడిక్ట్ అయ్యారో స్మోకింగ్‌కి, డ్రింకింగ్‌కి అయితే ఇప్పుడు ఇలా హిప్నోథెరపీ ద్వారా బయటికి తీసుకురావచ్చంటారా? తీసుకొని రావచ్చండి. చాలా మందికి తీసుకొని వచ్చినాను. అంటే జస్ట్ గ్యారంటీ ఎప్పటి వరకు ఉంటుంది వాళ్ళు? ఇంకా పర్మనెంట్ చేంజ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి మళ్ళీ ఇంకా ఇప్పుడు 1 ఇయర్ గానీ, 2 ఇయర్స్ గానీ, 5 ఇయర్స్ గానీ, 10 ఇయర్స్ గానీ ఇష్యూ రిపీట్ కాదు. సపోజ్ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళకొచ్చేసింది మేనేజ్ చేయలేకపోతారంటే నాతో కాల్ చేస్తారు నాతోటి. ఫోన్ మీదనే ఫ్యూ మినిట్స్ లోపల మళ్ళీ తీసేస్తాను అది.